నామానికి వందనాలండి. పాస్టర్ గారికి, సంఘ పెద్దలందరికీ, మీ అందరికీ నా వందనాలు. నాకు చిన్నప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి అమ్మ మరి ఈ సంఘంకే తీసుకొచ్చారండి. నేను మా సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నాను. ఫస్ట్ పాస్టర్ గారి కోసం చెప్తానండి. ఎప్పుడు పాస్టర్ గారు, అయ్యగారు వాక్యం చెప్పిన ప్రతిసారి నేను అది మనసులో పెట్టుకొని అట్లానే ప్రార్థన చేసుకున్నాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయ్యగారు, అమ్మ మీకు కట్నం లేకుండా పెళ్ళిళ్ళు జరగాలి, దేవుడు ఎందుకు చేయరమ్మా అని యవ్వన కాలంలో చెప్పారు. నేను అవును యేసయ్య, అందరికీ చేస్తున్నారు కదా, నాకెందుకు చేయరు అని నేను అట్లానే అడిగాను. నిజంగా మా హస్బెండ్ కూడా కట్నం తీసుకోలేదండి. వాళ్ళు కూడా పర్వాలేదు, దేవుడు ఎంతో మంచి హస్బెండ్ మా ఆయన కూడా. తర్వాత అమ్మగారు చెప్పిన అమ్మ వాళ్ళతో పాటు నేను ఎప్పుడైనా శ్రీలకోట వెళ్ళినప్పుడు అమ్మ ఎట్లా చెప్తారో మా పాస్టమ్ గారు నిజంగా అట్లానే చెప్తారండి. ఆ అమ్మతో వెళ్ళి విన్న ప్రతి మాటలు నేను ఇప్పుడు మా ఇంట్లో నేను అట్లానే ఉంటాను. నేను అమ్మగారు భర్తతో ఎలా ఉండాలమ్మా, పిల్లలు దైవ భక్తిలో మనం ఎలా ఎదగాలో చెప్పారండి. అవన్నీ నేను ఇప్పటి వరకు మర్చిపోలేదు. నేను నా పిల్లలకి చెప్పేలాగా అమ్మగారు నిజంగా అంత బాగా చెప్తారు. నెక్స్ట్ శామ్యూల్ అన్నయ్య గారి కోసం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు యవనస్తుల మీటింగ్కి వచ్చినప్పుడు అన్నయ్య కూడాను, అమ్మ మనం ఇలా ఉండాలి, ఇలా ప్రేయర్ చేసుకోవాలని చెప్పారు. ఆ ప్రకారంగానే సండే స్కూల్ టీచర్లా కూడా చేశాను నేను. దేవుడు ఎంతగానో స్టెప్ బై స్టెప్ నా సంఘంలో నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. లాస్ట్ సండే కూడా పాస్టర్ గారు ఎంతగానో మంచి మెసేజ్ చెప్పారండి. లాస్ట్ వాక్యం నా గుండెలకి ఎంతో హత్తుకుంది. నేను మా ఆయనకి ఫస్ట్ మా అత్తయ్య గారు ఇయర్ మేము కోల్పోయాము. తర్వాత నా భర్త కూడా కిడ్నీలో స్టోన్ వచ్చిందమ్మా, తనకు 60,000 కావాలి, అది స్టోన్ బ్లాస్ట్ చేయాలని చెప్పారండి. యేసయ్య ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి ఎలా యేసయ్య అని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడికి తనకు స్వస్థత ఇచ్చారండి. తర్వాత మా బాబుకు కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. చాలా నేను ఏంటి శ్రమ మీద శ్రమ యేసయ్య, నేనేం తప్పు చేస్తున్నానో తెలియట్లేదని ఎంతో ఫీల్ అయ్యాను. అక్కడ తోరణగల్లో చర్చికి వెళ్తానండి, బట్ నా మనసు శాంతి లేదండి. లాస్ట్ సండే చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు లాస్ట్ చెప్పిన మాట నాకు ఎంతగానో, అప్పుడు నా తప్పు నాకు తెలిసి, నువ్వు ఇలా ఉంటే దేవుడు నీకు ఇలా కార్యం చేస్తారమ్మా అని చెప్పినప్పుడు నాకు ఎంతగానో హృదయము, నాకు నా తప్పు నాకు తెలిసి నాకు నిజంగా ఎంతో ఓదార్పు వచ్చిందండి. నన్ను ఎంతగానో సంఘంలో అవనియండి పాస్టర్ గారు, పాస్టమ్ గారు నన్ను ఎంతగానో ప్రేమించారు. శామ్యూల్ అన్నయ్యని బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే శామ్యూల్ అన్నయ్యకి కూడా నా హృదయపూర్వక వందనాలండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను చర్చికి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. బట్ నా మ్యారేజ్ అయ్యి కూడా 3 ఇయర్స్ అయ్యింది. బట్ ఫస్ట్ దేవుడు నాకు చేసిన మేలు ఏంటంటే చక్కనైన భార్యను నాకు అందజేశాడు. పెళ్ళికి ముందు నేను అందరిలాగా అన్యుల్లాగే ఉండేవాడిని. విగ్రహారాధనలోనే ఏదైనా సరే అందులోనే పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. బట్ సడన్గా ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో ఇంకా అంత చేంజ్ కనిపించింది అనమాట లైఫ్లో. తర్వాత వైజాగ్ వచ్చాక ఇక్కడే సెటిల్ అయ్యాను. ఏం చేయాలి, ఏ చర్చికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్న టైంలో మా వదిన గారు వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది. చాలా రోజులు చూసాం. నిజం చెప్పాలంటే అన్ని వాక్యం చెప్తుంటే ఒళ్ళంతా గుగ్గుసి పొడిచేది అనమాట. ఓ ఇలా ఉంటుందా, ఒక నిజమైన క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, వాక్యం ఎట్లా ఉంటుందా, ఇలా మనం బలపడాలనే వాక్యం అన్నయ్య దగ్గర నేను నేర్చుకున్నాను. 7 గంటల ఆరాధనకి మీ వాక్యం కోసం వచ్చేవాళ్ళం మేము. ముఖ్యంగా అన్నీ వాక్యం చెప్తూ ఉంటే ఇంకా 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 కాసేపు ఉంటే బాగుంది, ఇంకొక 1 అవర్ చెప్తే బాగుంది అనిపించేది. తర్వాత పాస్టర్ గారు ఎట్లా దైవజనుడు కదా ఎలా చెప్తున్నాను ఆలోచించిన తర్వాత రెండో ఆరాధనకు రావడం మొదలుపెట్టా. నిజం చెప్పాలంటే దైవజనులు కూడా మాలో ఒక మోటివ్ని అనేది తీసుకొచ్చారనమాట. ఆయన చెప్తున్నప్పుడు వాక్యం కూడా అస్సలు ఓహో ఇలా ముందుకు మనం నడవాలి, ఇలా ఉంటేనే మనం లెగ్గాలి. ముందుగా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేచి ప్రార్థన చేయడం అనేది నేను మీ దగ్గర నేర్చుకున్నాను సార్. ఒకవేళ నేను లేవలేకపోయి ప్రేయర్ చేసుకోకపోయినా సరే నేను క్షమించండి దేవ, నేను లేవలేకపోయినని 7కో 6:30కి ప్రేయర్ నేను చేసుకునేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాది ఒక చిన్న శాలరీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆ శాలరీ నాకు అసలు యాక్చువల్గా ఉంటున్న ఇల్లు ఆ సమయంలో నాకు అవి అప్పు లేకుండా కూడా నాకు అవే అమౌంట్ సరిపోయేది. తర్వాత ఏంటంటే మళ్ళీ దేవుడు బ్లెస్ చేసిన తర్వాత కొంచెం శాలరీ కొంచెం హైక్ అయ్యి ఒక రేంజ్లోకి వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇల్లు అనేది చేంజ్ చేసుకొని వేరే ఇంటికి వచ్చాను. పాస్టర్ గారు కూడా వచ్చారు, ప్రార్థన కూడా చేశారు ఆ ఇంట్లోని. అంతా బాగానే ఉంది.
సడన్గా నేను ఏంటంటే నా పెళ్ళైన టైంలో నేను ఏపీ స్టేట్ లెవెల్ బోర్డు పోలీసులో నేను సెలెక్ట్ అయి ఉన్నాను. అది మన పాస్టర్ కూడా చెప్తే ఆయన ఏమన్నారంటే నువ్వు వీటికి సెట్ అవ్వు అని అన్నారు. బట్ ఏదో ఒక ప్రయత్నం అనేది నేను చేశాను. బట్ ఆ టైంలో నాకేంటంటే ఇంకా నిజం చెప్పాలంటే నేను తీసుకున్న శాలరీ ఒకటైతే దానికి డబుల్ శాలరీతో పాటు నాకు వేరే ఆపర్చునిటీ వచ్చింది. దానికి నేను అప్పుడు ఇంకా 2 ఆప్షన్లు నాకు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఫీల్డ్కి వెళ్ళాలా, లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉండాలని. కానీ దైవజన చెప్పిన ప్రకారం ఏంటంటే నువ్వు దానికి అవ్వు నేను ఎలా అన్నారో నేను కూడా ఒక ఒక అవకాశం కదా చూద్దాం అంటే 3 సార్లు కూడా అయ్యాను. కానీ నాకు ఎప్పుడు మెరిట్ లిస్ట్లో నా పేరు ఉండేది కాదు. కానీ అసలు గ్రౌండ్ అవుతామో లేదో నేను వెళ్తే ఫస్ట్ ఏంటంటే రన్నింగ్ ఈవెంట్లో ఎలా మెల్లికి నెట్టుకొచ్చాను, ఓకే అయింది. రెండవది ఏంటంటే అసలు యాక్చువల్గా నాకు జంప్ అనేది, లాంగ్ జంప్ అనేది నాకు చాలా ఈజీ. ఆ జంప్లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను 3 అవకాశాల్లో కూడా. ఇంకా లాస్ట్ ఈవెంట్ 100 మీటర్స్ అనమాట. దాంట్లో కూడా ఇంకా ఏం చేద్దాం, ఒకవేళ అవకాశం ఉంటుందో లేదో అనుకుంటే దానికి ప్రయత్నించిన అన్నీ జస్ట్ 1 సెకండ్ అనమాట. అలాగే జంప్ టైంలో కూడా 3.8 అనేది 3.78 వచ్చింది, కానీ మినిమం ఇంకా రాలేదు. జంప్ గెంతిన తర్వాత నా ముందు ఒక ఎస్పీ గారు ఉన్నారు, ఆయన కూర్చొని ఉన్నారు. నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను టేప్ వేసినప్పుడు అవుతుందా అవదా, ఓకే దేవుడు ఇంక నాకు అవకాశం లేదు, ఇంకో ఆపర్చునిటీ నాకు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను. ఓకే అంతా బాగానే ఉంది, ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది. తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోలేదు ఇన్ని రోజులు, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఎలా మనం పోషించగలం లేదని ఆలోచించాం. ఇదని చెప్పాలంటే ఒక అవకాశం మళ్ళీ అన్నయ్య వాక్యం చెప్పినప్పుడే మళ్ళీ నా భార్య ఏమన్నదంటే ఏంటి ఇలా వాక్యం మనం చెప్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదేమో అని ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత పాస్టర్ అమ్మ గారి దగ్గర మేము ప్రేయర్ చేయించుకోవడం జరిగిందమ్మా. నిజంగా అద్భుతం ఏంటంటే మీ దగ్గర నేను ప్రేయర్ చేయించుకొని వెళ్ళాము. నెక్స్ట్ వీకే మా భార్య కన్సీవ్ అయ్యింది. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. అందుకని ఏంటంటే అసలు యాక్చువల్గా నాకు వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, ఏమీ తెలియదు. ఊర్లో మా అమ్మగారు చెప్పినా సరే నేను వెళ్ళేవాడిని కాదు. వెళ్ళినా సరే నాకేం వచ్చేది కాదు. అక్కడ ఉన్న పాస్టర్ గారు కూడా ఏంటి నువ్వు ఒక పాట పాడవు ఏమీ చేయవని. ఇక్కడికి వచ్చాక ఐఎమ్ ఫుల్ఫిల్. నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు చక్కగా పాటలు పాడుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, హ్యాపీగా ప్రేయర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ప్రభును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరి ముఖ్యంగా మీ సంఘ కాపరులైన ఇద్దరు నేను అభినందిస్తూ ఉన్నాను. అంతేకాదు మరి విక్టర్ మినిస్ట్రీస్ కోసం నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. విక్టర్ అనేది మా అన్నయ్య గారి పేరు, విక్టర్ ప్రభాకర్. అయితే ఈ విక్టర్ మినిస్ట్రీ అన్నది స్టార్ట్ చేసింది మా అన్నయ్య గారు కాదు. ఈ విక్టర్ మినిస్ట్రీస్ని స్టార్ట్ చేసింది మా వదినమ్మ గారు. అవునండి, దేవుని యొక్క దర్శనానికి లోబడి తను తాను సమర్పించుకొని నేను పరిచర్య చేయాలి, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రార్థించి మొదలుపెట్టిన ఈ విక్టర్ మినిస్ట్రీస్ 32 సంవత్సరాలు ముగించుకొని 33వ సంవత్సరపు మైలు రాయిని ముద్దాడి కొత్త సంవత్సరంలో ప్రవేశించారు. ఆయన ఒక్కరే కాదండి, ఆయనతో పాటు సంఘం, ఆమె ఒక్కరే కాదు, ఆమెతో పాటు ఇంతమంది 33వ సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృప చేశాడు. అంతేకాదు సంఘము మధ్య సమాధానాన్ని ఇచ్చాడు. సంఘము పెట్టడం లేదంటే ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేయడం చాలా సులువు, దానిని నడిపించడానికి చాలా ప్రయాసపడాలి, ఎన్నో ఒడిదొడుకులు. అంతేకాదండి, చాలా ఓర్పు సహనం ఉండాలి. మరి అందరిలాగా ఒక మాటకు వెంటనే సమాధానం చెప్తే మరి దాని ప్రభావం చాలా ఉంటుంది. అందుకే దేవుడు అన్నయ్యకు, వదినమ్మకు, అదేవిధంగా శామ్యుయల్ బాబుకు కూడా దేవుడు ఆ ఓర్పు సహనాన్ని ఇచ్చి
ఇంతమందిని గెలుచుకోవటానికి, ఇంతమందికి దేవుని వాక్యము అందించటానికి దేవుడు కృప చేశాడు. మరి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొన్ని పత్రికలు రాశారు సంఘానికి. పత్రికలు రాసి దాంట్లో కింద భాగం ఏమంటారంటే కృపయు సమాధానము కలుగునుగాక అంటారు. అంటే మరి సంఘాలు నడవాలి అంటే కృప ఉండాలి, సమాధానం ఉండాలి. అవునండి, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా అన్నయ్యకి ఓపిక ఎక్కువ, చాలా ఓపిక. మరి దేవుడు తన్ను ప్రేమించి 73వ సంవత్సరంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. సంఘము మరియు అన్నయ్య గారు నూతన ఉత్తేజంతో, నూతనమైన తలంపులతో, నూతనమైన క్రియలతో రాబో కాలములో ముందుకు వెళ్ళాలని, మునుపుట కంటే మరి ఎక్కువగా ప్రభు యొక్క కార్యాలు చేయటానికి ఆయత్తపడాలని నేను ఆశపడుతున్నా. ప్రభునందు ప్రియమైన సంగమా, నేను మీ నుంచి ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభువు రావడానికి అతి సమీపంగా ఉన్నారని, దేవుని రాకడ రాబోతుందని మనం వింటూ ఉన్నాం అనేక వర్తమానాల ద్వారా. అయితే ప్రభాకర్ అన్నయ్య గారు, మేము చిన్నపిల్లలుగా మేము ఉన్నప్పుడు అన్నయ్య మేము రక్షింపబడిన తర్వాత సువార్త చేయాలని మాలో ఆశ కలిగినప్పుడు ఆ ఆశను గుర్తించి మమ్మల్ని నడిపించారు, మమ్మల్ని దేవుని వాక్యంలో పెంచారు. కొన్ని విషయాల్లో మేము ఇదైనప్పుడు ఆయన అన్నారు, మీరు నిలబడండి, దేవుడు మాట్లాడతాడు. మాట్లాడేది మీరు కాదు, మీరు అనుకోవద్దు, మీరు నిలబడండి, దేవుడు మీతో మాట్లాడతాడు, మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడని మమ్మల్ని ప్రోత్సహించి నిలబెట్టిన వ్యక్తి. మరి ఇంతటితో ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మీ అందరి సమక్షంలో మరొకసారి మా ప్రియమైన అన్నయ్యకి, మరి అయ్యగారు చెప్పిన తర్వాత 100, 175 లిమిట్ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు. దేవుడు ఎంత ఆయుష్ ఇస్తాడో ఆయుష్ అంతట్లో ఆరోగ్యంగా, క్షేమంగా మా వదినతో కలిసి హ్యాపీగా, సంతోషంగా తన జీవనాన్ని కొనసాగించి ఆశీర్వాదాలు అబ్రహాం ఎలాంటివి అవన్నీ కూడా సంపాదించుకోవాలని మొదటగా ఆయనకి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘము ఇంకా మరి పొంగి పొరలాలి అన్నట్టుగా నేను చూడాలని ఆశపడుతున్నాను హృదయపూర్వకంగా. కాబట్టి సంఘపరంగా కూడా అటువంటి దీవెన వారికి దయచేయబడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో మరి మీ పాస్టర్ గారు, మేము కూడా ముఖ్యంగా మీ పాస్టర్ గారు బాగా గాయపరచబడ్డారు, దుఃఖపడ్డారు. కారణం ఏంటంటే ప్రియ స్నేహితులు సునీల్ కుమార్ గారు, అలాగే హెన్రీ థియోఫిలస్ గారు, మీ అందరం కూడా ఒక విధంగా సమకాలికులవి. కొద్దిగా సీనియర్స్ వీళ్ళు నాకు, కానీ అందరం కూడా ఒకే దగ్గర కలిసి సేవ చేసి సండే స్కూలు, సువార్త సేవ, కల్వరి సంఘంలో యాక్టివిటీసు అన్నింటిలో కూడా మేము కలిసి ఉండేవారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇలాగన్నా నేను అనుకోవద్దు, అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వదిలేద్దామని, మీ పాస్టర్ గారిని అన్నీగా వదిలేద్దామని. అటు వదలలేను, లేకుండా ఉండలేను. ఇదే ఆయనతో ఉన్న పరిస్థితి. ఇది ఎలా ఉంటుందంటే ఫారెస్ట్లో టైగర్కి లేకపోతే లైనస్కి కానీ, అంటే ఆడసింహానికి కానీ లేకపోతే మొత్తం పైన వాటికి ఒక చిన్న జింక పిల్ల కానీ లేకపోతే అడవి పంది పిల్ల కానీ దొరికిందనుకోండి, వెంటనే తినవు. మీరు గమనించారా? దాంతో ఆడుకుంటాయి. అదన్నమాట. ఆయన దగ్గర ఉంటే మాకు ఎలా ఉంటుందంటే వెళ్ళిపోలేవు,
ఉండలేము, అలాగుంటుంది. కానీ సేవకులు చెప్పినట్టుగా చాలా మంచి అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి. సూక్తులు బాగా రాస్తుంటారు ప్రతిరోజు కూడా. ఎక్కడి నుంచి తవ్వుకొస్తారో తెలియదు, అనుభవాలే. ఎందుకంటే అసలు కాపీ కొట్టిన కలర్స్ ఏం కనిపించవు. ఆయన బాగా సూక్తులు రాస్తుంటుంటారు. ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఎవరికి తగిలవలసిన వాళ్ళు తగులుతుంటుంది. మరొకటి ఏంటంటే, ఆయన ఈ అమెరికాకి సంబంధించిన ఆల్ట్రాజ్ అని చెప్పి ఒక జైలు ఒకటి ఉంటుందండి, సముద్రం మధ్యన ఎక్కడ ఉంటుంది. అలాగా ఆయన డెన్ ఉంటుంది కిందని. ఆయన చుట్టుపక్కల ఇంకేముండరు. ఆయన తాలూకు కంప్యూటరు, ఆయన తాలూకు బెడ్రూము, ఆయన తాలూకు అవే ఉంటాయి. ఆయన ఎందుకు ఇలాగ ఇక్కడ ఉన్నారా అని అప్పుడప్పుడు ఆలోచించాను. ఎందుకు ఇష్టపడతానంటే, నా తోటివారు తన తోటివారు కలిసిన వారు ఈ లోకాన్ని చాలామంది విడిచిపెట్టేశారు. మా సండే స్కూల్ నుంచి మాకు ఆ కలవరితో ఉన్న పరిచయంలో టి విజయ్ కుమార్ అని, లేకపోతే రాములు అంటే అతని పేరు విజయ్ కుమార్ అని తబలాయిస్తూ, అలాగే థియోఫ్లస్ గారు, అలాగే సునీల్ కుమారు, ఈ మధ్యన వెళ్ళిపోయిన నోబుల్ గారు, ఇలాగ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఎరిగిన వారు ఎవరికి దొరకట్లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్దాము అనుకుంటే వెతికితే ఫింగర్ టిప్స్ పైన ఒకళ్ళిద్దరు దొరుకుతారు. అందులో అన్నయ్య ఒకడు. ఎలా వదులుకుంటామండి? ఈరోజు నిజంగా చాలా దొంగెత్తేసి ఉండిపోదాం అనుకున్నాను. ఎందుకంటే మా పాస్టర్ గారికి బాగలేదు. అయినా సరే మరి ఉండిపోదాం అనుకున్నప్పటికీ దేవుడు కంపెల్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయించాడు. టక్కన ఎదురుంగేమో వాయిస్ మెయిల్ ఉంది. అందులో మెసేజ్ ఎలా ఉందంటే, తమ్ముడు నువ్వు తప్పక రావాలరా, అదొక కమాండ్. మరొక నెక్స్ట్ వర్డ్లో ఏముందంటే, మన ముగ్గురులో ఒక ఆయన మెడ్రాస్లో ఉండిపోయాడు, మరి నువ్వే రెండో వాడివి, నువ్వు రాకపోతే ఎలాగా అన్నారు. అమ్మా వెళ్ళాలరా బాబు అనుకున్నాను. ఆ తర్వాత థ్రెట్ వచ్చింది. ఆ థ్రెట్ ఎదురా అంటే, నువ్వు అందులోని సంఘానికి మ్యారేజ్ రిజిస్టార్ ఇవ్వరా. ఈ సంఘము నంబర్లోను అంటే సంఖ్యలోను ఆత్మీయతలోను ఎప్పటి వల్లే ఇంకా బాగా ఎదుగుతూ, నిజంగా మీ అందరూ కూడా పలు రీతులుగా దేవుని మహింపరిచే రీతిగా మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. మరొకసారి మా ప్రియమైన వదినమ్మకి అలాగే అన్నీ కూడా వారికి కంబైన్డ్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మంచి నవ్వు నవ్వుతారండి, చాలా మంచి నవ్వు. ఎవరో తెలుసు కదా, చూసారా? మీరు గమనించండి, కావలిస్తే చిన్న ఏ ఫోటో చూడండి చిన్న నవ్వు ఉంటుంది. సీరియస్గా ఒక్క ఫోటో కూడా కనిపించదు ఆయన దగ్గర. ఆయనేమో ఫైనాన్షియల్ డైరెక్టర్ కాబట్టి ఈ సంతోషం దేవుని యందు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. నిష్కల్మషమైన రీతిగా మీరు కూడా ఉండాలి, మీ పాస్టర్ గారిలాగా వారి కుటుంబంలాగా. మరొకసారి శ్యామ్ని కూడా నేను అభినందిస్తున్నాను, తన కుటుంబాన్ని కూడా అభినందిస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించుగాక ఈ మాటలు ముగిస్తున్నాను.